వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ వ్లాగ్ ఏంటంటే అసలు మా 2024 ఎలా అయింది, 2025కి మేము తీసుకునే రిజల్యూషన్స్ ఏంటో ఈ వీడియో అనమాట. మేము ప్రాపర్గా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది కంప్లీట్గా. Jan 1st 5K ఫ్యామిలీ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద సపోర్ట్ ఫర్ ఆల్ అవర్ జర్నీ. ఓన్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్ ఫర్ 2025. మీరు ఈ వీడియో 2024లో చూస్తే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, 2025లో చూస్తే హ్యాపీ న్యూ ఇయర్. జాన్లో మేమైతే రీల్ స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డిసెంబర్కి ఐఫోన్ కొన్నాం, కొత్త ఐఫోన్. కరెక్ట్గా December 31st నైట్ వచ్చింది నా చేతికి. తర్వాత నెక్స్ట్ 24లో కరెక్ట్గా స్టార్ట్ చేసాం. కరెక్ట్ 1 year అవుతుంది, రేపటితో 1 year అవుద్ది. సో వీఆర్ 5K ఫ్యామిలీ నవ్. అయితే మా 2024 ఎట్లయిందంటే జాన్లో స్టార్ట్ చేసినాం, అయిపోయింది. అదేంటి స్ట్రైట్గా రోడ్డు స్ట్రైట్గా వెళ్తుందని అనుకునే లోపు యూటర్న్ అనమాట. ఏప్రిల్లో నాకు జాయినింగ్ వచ్చింది. హైదరాబాద్ లొకేషన్, ఒక మంచి MNCలో జాబ్ వచ్చింది. అయితే మే 16th జాయినింగ్ అనమాట. నాకేమో హైదరాబాద్ కొత్త, అస్సలు నాకేం తెలీదు. ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ రావటం. మా హస్బెండ్ 2 years హైదరాబాద్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ 2 years ఉన్నామా? 2 years స్టార్టింగ్లో, మళ్ళీ తర్వాత విజయవాడ షిఫ్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్. అట్లా ఏంటంటే ప్రతికి ఫీవర్ అనమాట, ఫుల్ ఫీవర్ ఉంది. కానీ నేను ఇక్కడికి అటెండ్ అవ్వాలి. మేము మార్నింగ్ ప్రతిని ఖమ్మం హాస్పిటల్లో చూపించి మళ్ళీ నైట్ హైదరాబాద్ రీచ్ అయ్యాం అనమాట. మా మామ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఒక 10 days. అయితే మే 16th జాయినింగ్. ఏంటంటే నేను ఫ్రెషర్ కాబట్టి వెబినార్స్ ఉంటాయి ఒక 2 days, థర్స్డే ఫ్రైడే వెబినార్స్ ఉంటాయి అనమాట. అయితే నాకు ప్రతి గుర్తొస్తుంది అనమాట, ఏం చేసినా ప్రతి గుర్తొస్తుంది. వాళ్ళు అంటున్నారు, మీకు ఇప్పుడు ఓకే 1 year బాగుంటుంది కదా, మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి ఈ మూమెంట్లో అంటున్నారు. నాకైతే వెళ్ళిపోదాం. కానీ మా మామ బ్యాక్ సపోర్ట్ ఉండి ఓకే నువ్వు ఉండాలి, నీ కెరియర్ ఇవన్నీ చెప్పేసరికి ఓకే అని చెప్పి ఉన్నాయన్నమాట. తర్వాత ఏమైందంటే ఆ రోజు ఈవినింగ్ ఫుల్ వర్షం. నాకేంటి, నేను ఫస్ట్ టైం కదా, నాకు తెలిసిన ఓన్లీ సోర్సెస్ ఏంటంటే ఇంటికి రావడానికి ఓలా, ర్యాపిడో. ఏం బుక్ అవ్వట్లే, ఫుల్ రైన్. ఆటో వాళ్ళు అడిగితేనేమో శిల్పారామం దగ్గర దింపుతారంటే లేదు దింపము, ఓన్లీ రాయదుర్గ మెట్రో దగ్గర అన్నారు. నాకు రాయదుర్గ మెట్రో అయితే మళ్ళీ లాంగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి. అలా అయితే అక్కడ సరే ఏ సోర్సెస్ లేవు కదా, సో నేను ఆటోనే ఎక్కాను అనమాట. ఆటో ఎక్కిన తర్వాత అక్కడ దింపారు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఎంత 0%కి వచ్చేసింది. నైట్ 7 అయింది, 0%కి వచ్చేసింది. ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోయింది. నేనేంటంటే ఫస్ట్ టైం కదా, నాకేం తెలియదు కదా, నేనైతే ఏడుస్తున్నా. సర్లే అని చెప్పి ఒక 2 minutes బ్రీత్ తీసుకొని పక్కనున్న షాప్లో ఛార్జింగ్ పెట్టుకున్నా. తర్వాత మా మామకు కాల్ చేస్తే వచ్చారనమాట. అక్కడికి వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. నేను ఫస్ట్ టైం ఏడ్చా హైదరాబాద్లో, అదే నా ఫస్ట్ టైం. తర్వాత అలా 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 మాకు 10 days తర్వాత ఇల్లు దొరికింది. మనకు తెలిసిన విషయం కదా, హైదరాబాద్లో హౌస్ రెంట్కి దొరకడం అంటే చాలా కష్టం. దాదాపు ఒక 50-100 ఇల్లుల వరకు చూశాను నేను. రెంట్లు మాత్రం ఫుల్గా బెంచ్ చేశారు. ఆఫ్టర్ కరోనా అందరూ ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా 30K, 40K, 25K అట్లా చెప్తూనే ఉన్నారు. నేను మా ఫ్రెండ్ బాగా తిరిగి ఎట్లా ఫైనల్గా ఒక 15 days తర్వాత 10 days తర్వాత ఒక ఇల్లు దొరికింది. మేమంతా సెట్ అయింది, ఓకే ఇంట్లోకి వచ్చినాం అన్న ఒక 10 daysకి నాకు ట్రైనింగ్ లొకేషన్ చేంజ్ చేశారు అనమాట. గచ్చిబౌలి టు ఆదిబట్లు చేంజ్ చేశారు. ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాం గచ్చిబౌలికి, హైజాక్ సిటీ దగ్గర అని చెప్పేసి. అదే రోజు మెయిల్ వచ్చింది, డైలీ వెళ్ళి రావచ్చు, నెక్స్ట్ వీక్ నుంచి ప్రతిని స్కూల్లో జాయిన్ చేయవచ్చు అని ఐడియాస్తో స్కూల్ అన్నీ వెతికామన్నమాట. వీక్ డేస్లో ఇంక నెక్స్ట్ వీకెండ్ ఇంటికి వెళ్ళి తీసుకుని వద్దాం అనే లోపల ఫ్రైడే రోజు మెయిల్ వచ్చేసింది, లొకేషన్ షిఫ్ట్ ఆదిబట్ల అని. టోటల్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అట్లా 2 months నేను ప్రతి ఇంటికాడ ఉన్నాం. ఎవ్రీ వీకెండ్ లేకపోతే 2 weeksకి ఒకసారి, 15 daysకి ఒకసారి తనే వచ్చి వెళ్తూ ఉండేది. ప్రతిని చూసి వెళ్ళేది. అట్లా 2 months ప్రతి స్కూల్కి మాత్రం డుమ్మా కొట్టేసింది 2 months. అట్లా తర్వాత 2 months అయిపోయిన తర్వాత మళ్ళీ గచ్చిబౌలికి వచ్చేసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైన్, అంత బాగానే ఉంది. అయితే
అక్కడ ఒక పార్ట్ ఏంటంటే మా ఇద్దరు 2 months ఎప్పుడు ఇట్లా లాంగ్ డిస్టెన్స్లో, నా ప్రెగ్నెన్సీలో కూడా కంప్లీట్గా తను నా పక్కనే ఉన్నారనమాట. కానీ ఈ 2 months ఏంటంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం. ప్రతి డైలీ అడిగేదంట, మమ్మీ ఎప్పుడు వస్తుంది కాల్ చేసేది నాకు. బట్ నేను రాలేని సిచ్యువేషన్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా, అక్కడ ఇల్లు తీసుకోలేము, ఎందుకంటే అన్నిటికీ లాంగ్ అయింది. ప్రతి స్కూల్కి అయినా సరే హాస్పిటలైజేషన్స్ ఏమి ఉండవు అక్కడ ఆదిబట్లలో. సో అదైతే చాలా ప్రాబ్లం అయింది ఇద్దరికి. అండ్ మా హస్బెండ్ చూసుకున్నారు ప్రతిని. అలా చూసుకున్న 2 months నేను మా ఇంటి దగ్గర ఉండి మా మమ్మీ డాడీతో నేను ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు చూసుకోవడం, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకోవడం, అట్లా చేసి ఫస్ట్ ఫ్రైడే షిఫ్ట్ అయిపోయిన తర్వాత 2 days హైదరాబాద్లో ఉండి నాకు ప్రతి బాగా గుర్తొస్తుంది. ఫీవర్ ఉంది కదా, మా మమ్మీ దగ్గర ఉంది ప్రతి. ఇది ఫీవర్ ఉండేసరికి నాకు బాగా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. అయితే వెంటనే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోయా. ప్రతిని చూసి ఒక 2 days అలా దాంతోపాటు ఉండి నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. హైటెక్ సిటీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిసి, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, మా మామ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు అందరం కలిసి తిరుపతి వెళ్ళామన్నమాట. అప్పుడు నాకు నా కళ ఎప్పటి నుంచో ఉన్న ఒక డ్రీమ్, నా షార్ట్ హెయిర్ చేయించుకున్నా. లేకపోతే మా మమ్మీ పుష్పాలో అల్లు అర్జున్ లాగా రప్రప్లాడిచ్చేది నన్ను ఇట్లా షార్ట్ హెయిర్ చేసుకుంటే. వెంకన్న స్వామి వల్ల ఇట్లా కలిసి వచ్చిందనమాట. అప్పుడు కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా ప్రతికి ఫీవరే, బాగా ఫీవర్ వచ్చింది. ఒక 1 week ముందు నుంచి అది వెళ్తాం అని చెప్పేసి అప్పటికి ట్రైన్ లేట్ అయింది. మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళందరూ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో మేము చూద్దామని హాస్పిటల్కి వెళ్ళి అప్పటికప్పుడు ప్రతికి మెడిసిన్స్ వేయించి అప్పటికప్పుడు బస్ ఎక్కి వెళ్ళిపోయినాం హడావుడిగా. కానీ ఆ వెంకటేశ్వర స్వామి పిలిపించుకుంటున్నట్టు సడన్గా వెళ్ళిపోయినాం. మళ్ళీ దాంట్లో అలిపిరి మెట్లు ఎక్కినాం, మేము అనుకోలేదు. స్టెప్స్ ఎక్కి, అందుకే ప్రతికి ఫీవర్ వచ్చింది. అందులో కొద్దిగా అనీజీగా ఉంది అందరికి. సో డైరెక్ట్గా పైకి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మార్నింగ్ రూమ్లో రెడీ అయ్యి పోయి స్టెప్స్ ఎక్కేసి చాలా తొందరగా అయిపోయింది స్టెప్స్ ఎక్కడం కూడా. ఆ మధ్యలో కూడా ఒక లాగ్ తీసాం, అది కూడా పెడతాం చూడండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆగస్ట్ ఎండింగ్కి ఇక్కడికి రిటర్న్ వచ్చేసాం. ఆగస్ట్ ఎండింగ్కి ఇక్కడికి వచ్చేసాం. తర్వాత అంతా ఫైన్ అనుకునే లోపు ప్రతి స్కూల్, మా డాడీ కూడా అన్ని స్కూల్ ఎత్తుకుంటాడు. నేను మా మామ అయితే ఒక 10 స్కూల్ ఎత్తుకుంటాం. అంటే మా సరౌండింగ్స్లో ఉండే ఒక 10 స్కూల్ ఎత్తుకుంటాం. దాంట్లో మాకు దగ్గరగా, అంటే తన ఆఫీస్కి వెళ్ళినా నేను ఆఫీస్కి వెళ్ళినా సరే మా ఇద్దరికి కన్వీనియంట్గా ఉండాలని చెప్పి దగ్గరలో పక్కనే స్కూల్లో జాయిన్ చేయించాం. కానీ ఇప్పుడున్న స్కూల్ ఫీజుతో నేను బీటెక్ చదివేంత వరకు కూడా అంత ఫీజు కట్టలేదు. ఇప్పుడు ఎల్కేజీకి లక్షలు కట్టాల్సి వస్తుంది. అంత హ్యాపీ అని అనుకుంటే స్కూల్కి వెళ్ళినామని డైలీ గోల. మా డైలీ రొటీన్లో అయితే ఈ గోల మాత్రం స్కూల్కి వెళ్ళను అంటనే ఉంటుంది. స్కూల్ గోల వెళ్ళేంత వరకు వెళ్ళనే ఉంటుంది, కానీ స్కూల్కి వెళ్తుంది. మళ్ళీ ఏమన్నా హోంవర్క్ చేసిద్దా అంటే ఏం చేయదు. మా మమ్మీకి చెప్తే ఏమంటుంది తెలుసా, నువ్వు చెయ్యి, నిన్నెందుకు చదివించింది, చేయడానికే కదా, హోంవర్క్ కూడా చేయలేవా అంటుంది మా మమ్మీ. హోంవర్క్ చేయదు, గోల. ఇప్పుడు వస్తుంది, టైం అయింది, స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. రాంగలోకి అసలు ఇల్లు మొత్తం గోల. ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చిందే అనుకో కథం, ఎక్కడ ఉండో ఇల్లు మొత్తం చికాకు గోల. ఒక్క క్షణం కూడా మనకి రెస్ట్ ఉండదు. నో రెస్ట్ మోడ్, వర్క్ మోడ్ ఆన్, రెస్ట్ మోడ్ ఆఫ్, 24/7 చికా చేస్తూనే ఉంటుంది. మా 2024 అయితే ఇలా జరిగింది. అండ్ 2025కి రిజల్యూషన్స్ అంటే జాన్లో పెట్టుకుంటాం. రిజల్యూషన్స్ వెళ్ళాలి, డిసెంబర్ కల్లా అన్నీ మర్చిపోతాం. రిజల్యూషన్స్ ఎందుకు పెట్టుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అయ్యే పెట్టుకోవాలని చెప్పి పెట్టుకుంటాం. నీ రెజల్యూషన్స్ ఏంటి మామ? ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. అది ఏం లేదు, ఈసారి 2025లో ఈ 5K ఫ్యామిలీ ఒక 100K ఫ్యామిలీ కావాలని కోరుకున్నాను. 1 yearలో మీరు సపోర్ట్ చేస్తారు, నాకు తెలుసు, చెయ్యాలి. మరి నన్ను అడగవా? నీ రిజల్యూషన్ నేను చెప్పు. నా రిజల్యూషన్స్ ఏంటంటే, ప్రాపర్గా రిజల్యూషన్స్ అంటే ఏం లేవు, కానీ మంచి హెల్త్, వెల్త్ మనకే కాకుండా మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా అందరికీ ఉండాలి.
ఫైనల్గా 2024 కూడా అయిపోయింది. బాయ్ 24 అండ్ వీ వెల్కమ్ 2025 విత్ వెరీ జాయ్. 2024 ఎలా జరిగింది అండ్ మీ 2025 రిజల్యూషన్స్ ఏంటో నాకు కామెంట్లో షేర్ చేయండి, మాట్లాడుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు కదా. లవ్ యూ ఆల్. బాయ్.